ఉద్యమంలో తెలంగాణ తనతోనే రావాలి, ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఏ విద్యార్థులు కూడా ఇబ్బంది పడద్దు అని చెప్పి కానిస్టేబుల్ కిష్టన్న తను సూసైడ్ చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు గత ప్రభుత్వం కూడా అమరులను గుర్తించలేదు, తెలంగాణ అమరులని. మరి ఈ ప్రభుత్వం అయినా అమరులను గుర్తించి అధికారికంగా చేయాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. మరి ముఖ్యంగా ఏంటంటే డిపార్ట్మెంట్ నుంచి తొలి అమరుడు అయింది కాబట్టి డిపార్ట్మెంట్ పై అధికారులన్నా దీనికి కొంచెం చొరవ చూపాలని చెప్పి పెద్ద నాయకులతో మాట్లాడాలని చెప్పి ఆయన ఘనంగా నివాళులు జరిపించి ఆయన వర్ధంతి సందర్భంగా డిపార్ట్మెంట్ వాళ్ళని వేడుకుంటున్నాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మన తెలంగాణ ప్రాంతంలో తొలి దశలో చాలామంది అమరులు కావడం జరిగింది. ఆ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష. అదేవిధంగా మలి దశలో కూడా చాలామంది అమరులు కావడం జరిగింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఉద్దేశించే వాళ్ళంతా వాళ్ళ ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది. వారిలో మా డిపార్ట్మెంట్ నుంచి కూడా కృష్ణయ్య గారు తన ప్రాణాలని అర్పించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం. ఆయన వర్ధంతి సందర్భంగా ఈరోజు జోహార్లు తెలుపుతున్నాం మేము మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. పోలీస్ వారిలో చాలా డిసిప్లిన్ ఫోర్స్ అని ఉంటుంది. అట్లాంటి డిసిప్లిన్ ఫోర్స్లో కూడా స్వరాష్ట్రం కోసం తన ప్రాణాలను కూడా అర్పించైనా సరే వాటి ఫలాలు రాష్ట్ర ప్రజలందరూ అనుభవించాలనే ఉద్దేశంతో తన ప్రాణాలను కూడా సైతం లెక్క చేయకుండా అర్పించినటువంటి కృష్ణయ్య గారికి మరొక్కసారి మీడియా ముఖంగా మా యొక్క జోహార్లు తెలియజేస్తాం. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!